ఎవరైనా సంస్కారంగా వినయంగా పద్ధతిగా మాట్లాడాలి, లేకపోతే తొక్కి నార తీత్తా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చారు డీసీఎం పవన్ కళ్యాణ్ గారు. సినిమాల్లో చెప్పే డైలాగులు బయట చెప్తే కీళ్ళు ఇరక్కొడతా అని ఇంకో సప్లిమెంటరీ వార్నింగ్ కూడా జారీ చేశారు. నమస్కారం సార్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏ మాత్రం సహించు. మరి రోజు రాష్ట్రంలో అన్ని అసాంఘిక చర్యలు జరుగుతుంటే ఎందుకు సహిస్తున్నారని చెప్పి అడుగుతున్నారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరు లేము. ఇక్కడ ఎవరు భయపడుతున్నారు సార్? ఈ రోజుల్లో అన్నింటికి తెగించారు కదా. ఇలాంటి పిచ్చి బెదిరింపులు గాని, పనికి మాలిన బెదిరింపులు గాని దయచేసి చేయకండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను సార్. తమరి వీడియోనే చూసుకున్నారా? అయ్యి మీ నోటి నుండి జాలివారు నానిముచ్చాలే. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సార్ చూసారా, మీరు చెప్పే పద్ధతి అదేనండి. రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సార్ చూసారా, ఇది కూడా తమరు చెప్పిన సుభాషితాలే. కాలు కాలు మక్కిలి ఎరకొట్టు కింద కూర్చోబెడతాం, జాగ్రత్త. పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. వాయమ్మో, ఇందాకే పద్ధతిగా మాట్లాడాలి, సంస్కారం సాంప్రదాయం అని చెప్పారు కదండి. మరి ఇదేంటి సార్, ఇంతలోనే మాట మార్చేశారు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. వాళ్ళు మాట్లాడకూడదు, మీరు మాత్రం మాట్లాడొచ్చు. ఏంటి సార్ ఈ అన్యాయం? పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం, గుర్తు పెట్టుకోండి. ఓ, అందరూ ఇలా మర్యాదగా మాట్లాడాలంటారు. నేర్చుకోండి అయ్యా, పవన్ సార్ చూసి నేర్చుకోండి. మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, సమర్థవంతమైన ప్రభుత్వం. ఓకే ఓకే, అది సరే కానీ సార్, 30,000 మంది అమ్మాయిల్ని ఎత్తుకుపోయారని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు మీ చెవిలో చెప్పారని అన్నారు కదా ఎన్నికలప్పుడు. ముందు వాళ్ళు ఎక్కడున్నారో ఎదుగు తీసుకురండి అని అంటున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు.